కాకినాడ జిల్లా జగ్గంపేటలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాత సహకారంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి అన్నదానం నిర్వహించారు. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామానికి చెందిన కురుకూరి సీతారామకృష్ణ కుమారులు, నీలాద్రిరావుపేట గ్రామ టీడీపీ అధ్యక్షులు కురుకూరి వీరవెంకట చౌదరి రమేష్ లాం ఆర్థిక సాయంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఎస్వీఎస్ అప్పలరాజు, కందుల చిట్టిబాబు, జీను మణిబాబు ముఖ్య అతిథులుగా హాజరై అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కందుల చిట్టిబాబు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు అన్నా క్యాంటీన్ పెట్టి పేదలకు 5 రూపాయలకే అన్నదానం నిర్వహిస్తే వాటిని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేయడం చాలా అన్యాయమని, వారికి కళ్ళు తెరిపించేందుకు జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో సంవత్సర కాలంగా జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారని, దీనికి దాతలు కూడా ముందుకు వచ్చి సహకరిస్తున్నారని, మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిరోజు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కందుల చిట్టిబాబు, జీను మణిబాబు, కొత్తకొండబాబు, కందుల విజయ్ తదితరులు పాల్గొన్నారు. పేదవాడి ఆకలి తీర్చడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు కిలో 2 రూపాయలు బియ్యం పెట్టి ఆ రోజు పేదవాడు ఆకలి తీర్చడం మొదలుపెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకే ప్రజలందరికీ కూడా అన్ని టౌన్స్లోనూ అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేసి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టడం జరిగేది. అయితే గవర్నమెంట్ మారిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్లు తీసేయడం, ఈ పేద ప్రజలు నోళ్లు కొట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ నడపడానికి ఆయన ప్రోత్సాహంతో ఇక్కడ ప్రజలందరూ నాయకులందరూ ముందుకొచ్చి ప్రతి సోమవారం అప్పుడే సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారంటే ఇదంతా కూడా జ్యోతుల నెహ్రూ గారి యొక్క ప్రోత్సాహం, ప్రోద్బలం, వారి యొక్క అండదండలతో ఆ వెనకాలన్న కార్యకర్తలందరూ కూడా జ్యోతుల నెహ్రూ గారి మీద అభిమానంతో ఈ కార్యక్రమాన్ని నడుపుతూ ఉన్నారు, స్పాన్సర్ చేసి నడుపుతూ ఉన్నారు. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్ అనేది ప్రతిరోజు కూడా ఈ జగ్గంపేటలో భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తారని సభాముఖంగా జ్యోతుల నెహ్రూ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ సోమవారమే కాకుండా ఈ జగ్గంపేట విలేజ్లో ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరిగేలాగా ఏర్పాటు చేస్తామని, దానికి మేమందరం కూడా తోడ్పాటు అందిస్తామని ఈ సభాముఖంగా చెప్తాం. ఇప్పుడు ఈ వారం సోమవారం ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ స్పాన్సర్ నీలాద్రిరావుపేట కురుకూరి చౌదరి గారు, వారి బ్రదర్ రమేష్ గారు ఆధ్వర్యంలో నీలాద్రిరావుపేట పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి కురుకూరి చౌదరి గారు, వారి సోదరుడు రమేష్ గారు దీనికి స్పాన్సర్ చేసి ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ అన్నదాన కార్యక్రమానికి వారు స్పాన్సర్ చేసి నడపడం జరుగుతుంది. జగ్గంపేట మండలం ఇరిపక శివాలయం వద్ద భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల ప్రతిష్టా మహోత్సవం ఆదివారం జ్యోతుల నెహ్రూ కుటుంబం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా అంకురార్పణ చేశారు.
సోమవారం 10 గంటలకు మండప పూజ ప్రారంభించి గోపూజ, క్షీరాదివాసం మొదలగు పూజలు నిర్వహించారు. 13వ తేదీ కూడా ఆదివాసాలు నిర్వహించి 14వ తేదీ ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్ఠ జరుగుతుందని జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమాలకు భక్తులందరూ హాజరై ఆ శివుడి కృపకు పాత్రులవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ, అడబాల భాస్కర్ రావు, జ్యోతుల లక్ష్మీదేవి, జ్యోతుల అనీష్ నెహ్రూ, సొంకువిలి రాజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మనం కాశీ నుండి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉంటున్న కాశీ పట్టణం పుణ్యక్షేత్రానికి మిగిలిన అన్ని ప్రదేశాల నుండి కూడా ఇదే రీతిలో తీసుకురా. శ్రీ మహాగణాధిపతయే నమః. మాతాపితృభ్యో నమో నమః. ఇవాళ ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, గోపూజ, పంచగవ్య ప్రాశన, మండపాలకి పునఃపూజలు, అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలకి కూడా నిన్న జలాధివాసం జరపబడింది. ఇవాళ క్షీరాధివాసం చేయబడింది. అలాగే మధ్యాహ్నం స్వామివారికి క్షీరాధివాసంలో ఉంచి స్వామివారిని మధ్యాహ్నం అగ్నిమథనం అయ్యింది. వాళ్ళప్పుడు అగ్నిమథనం అయిన తర్వాత సాయంకాలాన్ని క్షేత్రపాలకుడు, వాస్తు పురుషుడు, యోగినీ దేవతలు, ఆదిత్యాది నవగ్రహాలు, సర్వతో భద్రమండలపు హవనములు ఇవన్నీ కూడా జరపడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం, సాయంత్రం ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్న పిమ్మట యాగశాలకు బలిహరణ చేయడం జరుగుతుంది. ఈ బలిహరణ అనంతరం నీరాజన మంత్ర పుష్పములు, చతుర్వేద స్వస్తి, స్వామివారికి దర్బారు సేవ ఇవన్నీ చేయడం జరుగుతుంది. నిన్న 11వ తారీఖు మొదలుపెట్టుకుని ఆదివారం నాడు మొదలుపెట్టుకుని సోమవారము, మంగళవారము, బుధవారం ఉదయం 10:30 ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రతిష్టాపన చేయడం జరుగుతోంది. ఇవాళ 2వ రోజు. ఇవాళ పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. క్షీరాదివాసం అయ్యింది. రేపు ఉదయం కూడా ఈ మండప పూజలన్నీ కూడా చేసుకునే పిమ్మట స్వామివారికి సాయంత్రాన్ని ధాన్యాధివాసము, అలాగే పుష్పాధివాసము, శయ్యాధివాసము, స్వామివారిని ఆ శయ్యాధివాసంలో పడుకోబెట్టి ఉదయాన్నే లేచి శుభ్రాలు చేసిన పిమ్మట 14వ తారీఖు ఉదయం ఈ ప్రతిష్ఠా అనంతరం మహాపూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్వస్తి.